ఇటీవలి కాలంలో పెళ్లిళ్ళు చేసుకోవడాలు, విడిపోవడాలు ఎక్కువ చూస్తున్నాం. లేదు భార్యలు ఎక్కువ శాతం భర్తల్ని చంపేయడం. లేదు వాళ్ళు చావడానికి కారణం అవడం. కానీ ఇక్కడ ఇంకొక రకమైన స్టోరీ అండి. హైదరాబాద్ కూకట్పల్లిలో మంజుల, కార్తీక్ వీళ్ళ వివాహమై 2 నెలలే అయింది. మరి ఏమైందో తెలియదు. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. వేరే రకంగా గొడవలున్నాయో తెలియట్లేదు. ఇది ఒకవేళ ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్ళా కూడా తెలియట్లేదు. కానీ వాళ్ళిద్దరూ కూడా అంటే ఒకళ్ళు విషం తాగి మరణిస్తే ఒకళ్ళు ఉరి వేసుకుని చచ్చిపోయారు. ఇప్పుడు ఏం జరిగింది? కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఎందుకు చనిపోయారు? ఇక్కడే మొత్తం అంతా కూడా క్వశ్చన్, అంటే సందేహం అక్కడే ఆగిపోయింది. సో ఇప్పుడు ఇందులో ఇంకొక విషాదం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరిని ఒకే చితి మీద కాల్చాల్సి రావటం. అది నిజంగా వేదనేనండి. ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులకి కూడా. ఇటు కొడుకుని కోల్పోయి అటు కూతుర్ని కోల్పోయి ఇద్దరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. ఏది ఏమైనా ఇది ఒక విషాదకరమైన సంఘటన. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. సో వాళ్ళ చావుకి కారణం ఏంటి అని తెలిస్తే ఆ తల్లిదండ్రులకు కొంచెం మనసు నెమ్మదిస్తుందేమో.